అనంతపురం జిల్లాలో విద్యార్థులు నిరసన బలం విప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద భారీగా మహాధర్నా చేపట్టే పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపున ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించాలి, అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిలదీస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నేతలతో ఒకసారి మాట్లాడదాం. వారు ఎట్లాంటి సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ప్రధానంగా ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లాంటి డిమాండ్లు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు? వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మరి దాదాపు అనంతపురం జిల్లా కరూరు జిల్లాలో 100కు పైగా హాస్టల్ ఉంటే 70 పైగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తక్షణమే విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏవైతే సిద్ధరా వ్యవస్థలో చేరుకున్నటువంటి హాస్టల్ ఉన్నాయో వారికి నూతన మరమ్మతులు శ్రీకారం చుట్టాలా, అదేవిధంగా అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తున్నారు, అద్దె భవనాలు కాకుండా సొంత భవనాలు నిర్వహించాలా. దాదాపు 8 నెలల నుంచి హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లులు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ బిల్లులు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలా. ఇవాళ 2019 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైతే జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలైందో ఆ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తక్షణమే పేద మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ డిగ్రీ అడ్మిషన్ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలా. ఇవాళ పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ విద్యార్థి సంఘాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలను కూడా సేకరించాం. ఈ సమస్యలను కూడా పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కూడా సేకరించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, ప్రధానంగా ఇప్పుడు అమ్మఒడి వంటి పథకాలు, ఎందుకంటే తల్లికి వందనం ఇస్తామన్నారు కానీ ఇవ్వలేకపోయినారు. వాటితో పాటు అనేక సమస్యలు విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ విధంగా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏవైతే విద్యార్థులకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలకు శ్రీకారం చుడతాం. విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కూడా అన్ని కూడా అమలు చేయాలి. అమ్మఒడి కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, జీవో నెంబర్ 77 కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల హాస్టళ్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇదే విధంగా పోరాటాలు ఉంటాయి. దీనికంటే రెట్టింపులో పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం మీద అయితే పోరాటాన్ని మరింతగా రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖచ్చితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాల్సిందని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అదేవిధంగా తల్లికి వందనంతో పాటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏఎస్ఎఫ్ నేతలు హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ వద్ద ఒకవైపున చంద్రబాబుకు వ్యతిరేకంగా, అదేవిధంగా మరోవైపున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.